హైదరాబాద్కు తాగునీటి ముప్పు పొంచి ఉందా? సాగర్ నీటి మట్టం ఆందోళనకరంగా మారిందా? అత్యవసర ఎత్తిపోత తప్పకపోవచ్చా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అంతంత మాత్రమే వర్షాలు కురవడం, ఎగువ నుంచి వరద ఇన్ఫ్లో తగ్గడంతో తాగు, సాగు అవసరాలకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం చూస్తే నిజమేనని అనిపించక మానదు. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన ఇన్ఫ్లో లేకపోవడంతో వచ్చే వేసవి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడే మొదలైంది. సాగర్లో 510 అడుగుల నీటి మట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్కు తాగునీటిని అందించడం వీలవుతుంది. ఒకవేళ తగ్గితే మాత్రం అక్కడి పంపులు నడపడం సాధ్యం కాదు. ప్రస్తుతం సాగర్లో 522.30 అడుగుల నీటి మట్టం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలకు గాను 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో 510 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే అది హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే కురవడం, ఎగువన కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా బేసిన్ వట్టిపోతున్నది. ఈ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులకు సుమారు 150 టీఎంసీల వరకు మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. వర్షాకాలంలో భారీ ఇన్ఫ్లోలు ఉంటేనే ఏడాది పొడవునా రెండు రాష్ట్రాలు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ఏడాది ఆశించిన ఇన్ఫ్లో లేకపోవడంతో సాగునీటి అవసరాలను సైతం తక్కువ చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సాగర్ ఎడమ కాల్వ కింద సాగునీటిని విడుదల చేయలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం కుడి కాల్వ కింద సాగునీటిని అందిస్తున్నది. ఎగువన శ్రీశైలం నుంచి అటు ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని వినియోగించుకుంది. ఇప్పుడు శ్రీశైలంలో నీటి నిల్వలు భారీగా తగ్గిపోవడంతో నీటి మట్టం పడిపోయి నీటిని విడుదల చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో రెండు రాష్ట్రాలు తమ అవసరాలకు నాగార్జున సాగర్ పైనే ఆధారపడాల్సి వస్తున్నది. జూన్లో వర్షాకాలం మొదలవుతుంది. నాగార్జున సాగర్ కు జూలై, ఆగస్టులో వరద వచ్చే అవకాశాలుంటాయి. దాదాపు 7-8 నెలల పాటు ఉన్న నీటి నిల్వలతోనే సరిపెట్టుకోవాలి. ఈ క్రమంలో సాగర్లో 510 అడుగుల కంటే నీటి మట్టం తగ్గినట్లయితే అది హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతుంది. సాగర్లో ఈ స్థాయిలో నీటి మట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటార్లు పంపింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తేనే హైదరాబాద్కు తాగునీటి సరఫరా జరుగుతుంది. రెండు రాష్ట్రాల నీటి అవసరాలు, ముఖ్యంగా ఏపీ ధోరణి చూస్తుంటే కనీసంగా 15 టీఎంసీల నీటినైనా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్ నీటి మట్టం పడిపోతే సాగర్ ఫోర్ షోర్లో అత్యవసర మోటార్లు ఏర్పాటు చేసి హైదరాబాద్కు అందించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిస్థితులు రాగా అత్యవసర మోటార్లు పెట్టారు. కాకపోతే గత కొన్నేళ్లుగా కృష్ణా బేసిన్కు మంచి వరదలు ఉండడంతో ఆ అవసరం ఏర్పడలేదు. తాజా పరిస్థితుల దృష్ట్యా రానున్న వేసవిలో అత్యవసర మోటార్లు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.